Hello students, welcome to my channel Venkat Botany. సో ఇక్కడ చూస్తున్నాం మనం ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారు బీఎస్సీ నర్సింగ్ 4 years కోర్సు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్ 4 years కోర్స్ అండ్ పోస్ట్ బేసిక్ బీఎస్సీ 2 year కోర్సెస్ 2024-25. సో దీనికి సంబంధించి అప్లికేషన్స్ కూడా ఇన్వైట్ చేస్తున్నారు. సో అప్లికేషన్ డేట్ వచ్చేసి షెడ్యూల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ అప్లోడింగ్ ఆఫ్ స్కాన్డ్ సర్టిఫికేట్స్ 2 PM on 10/9/2024 to 17/9/2024 up to 9 PM. అంటే 10వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 17/9/2024 రాత్రి 9 గంటల వరకు అప్లోడ్ చేయవచ్చు. సో దీనికి సంబంధించి ఈ బీఎస్సీ నర్సింగ్ 4 years కోర్స్ విజిట్, అలాగే పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ 2 years కోర్స్ అది, అలాగే డీటెయిల్ నోటిఫికేషన్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఈ సెషన్లోకి వెళ్ళే ముందు పూర్తిగా వీడియో డీటెయిల్స్ చూద్దాం. సో నా సెషన్ మొదటిసారి చూస్తున్నట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మిత్రులు షేర్ చేయడం మరొకండి. సో పూర్తి డీటెయిల్స్ చూద్దాం. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ. సో రెగ్యులేషన్స్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి పూర్తిగా. సో 4 years కోర్స్ ఇది బీఎస్సీ నర్సింగ్ 4 years డిగ్రీ కోర్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25. సో డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 10/9/2024. అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నోటిఫికేషన్ ఆన్లైన్లో ఉంటుంది. సో ఇది ఆన్లైన్లో మాత్రమే స్వీకరిస్తారు. సో డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఫర్ ద అప్లైడ్ క్యాండిడేట్స్. ఇదంతా కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నోటిఫికేషన్లో వెబ్సైట్లో మనకు అప్లోడ్ నోటిఫికేషన్ ఇస్తారు, అక్కడ మనం చెక్ చేస్తూ ఉండాలి. సో హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఎవరైనా కావాల్సిన వాళ్ళు కూడా ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నట్టయితే, సో సాంకేతిక సమస్యలు తలెత్తినా కూడా ఈ నెంబర్స్లో కాంటాక్ట్ కావచ్చు. సో 10 AM to 6 PM. అలాగే అప్లికేషన్ ఫీజు చూస్తే కోర్సెస్ బీఎస్సీ నర్సింగ్ 4 years కోర్స్ సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీలకు 18,088 రూపీస్ అలాంగ్ విత్ జిఎస్టీ. అలాగే ఆల్ అదర్ క్యాండిడేట్స్, ఇట్ మీన్స్ ఓసీ క్యాండిడేట్స్కి 2,360 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఇవ్వడం జరిగింది. సో నోట్ ఇచ్చినారు ఇక్కడ, నో ఆఫ్లైన్ అప్లికేషన్స్ విల్ బీ యాక్సెప్టెడ్. ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్స్ స్వీకరించబడదు, ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఇచ్చారు. సో వెబ్సైట్ కూడా ఇక్కడ ఉంది, ఎవరైనా సరే అప్లోడ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ వెబ్సైట్ సంప్రదించవచ్చు. అలాగే ప్రింట్అవుట్ అప్లికేషన్ ప్రొవిజనల్ వెరిఫికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ షుడ్ బి సబ్మిటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అట్ ద కాలేజ్. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ ప్రింట్అవుట్ అప్లికేషన్ మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. అడ్మిషన్ టైంలో మాత్రమే ఈ ప్రింట్అవుట్ అప్లికేషన్స్ చెక్ చేస్తారు అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. సో రెగ్యులేషన్స్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ మనకు కాలేజ్ టైప్ వచ్చేసి గవర్నమెంట్ నర్సింగ్ కాలేజెస్ అఫిలియేటెడ్ టు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. అలాగే కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్స్ కూడా ఉన్నాయి. సో ఈ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 100 seats అవైలబిలిటీ ఉంటాయి. ప్రైవేట్ ఎయిడెడ్ నాన్ మైనారిటీ అండ్ మైనారిటీ కాలేజెస్లో 60% ఆఫ్ ద టోటల్ ఇంటేక్ విల్ బీ ఫిల్డ్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా. మిగతావి పేమెంట్ సీట్లో అందుబాటులో ఉంటాయి. సో 1.2లో చూస్తే ద బీఎస్సీ కోర్స్ షెల్ బీ 4 year ప్రోగ్రామ్ కంప్రైజింగ్ ఆఫ్ 8 semesters దట్ ఈజ్ క్రెడిటెడ్ అండ్ సెమిస్టర్ బేస్డ్. సో ఈ కోర్సు సెమిస్టర్ బేస్డ్లో ఉంటుంది, 4 years ఉంటుంది, టోటల్గా 8 semesters ఉంటాయి. సో ద లిస్ట్ ఆఫ్ అఫిలియేటెడ్ కాలేజెస్ అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ విల్ బీ డిస్ప్లేడ్ బిఫోర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ ముందు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా, కాలేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా వెబ్సైట్లో లిస్ట్ చేసి పెడతారు. సో ఎలిజిబిలిటీ ఇచ్చాడు. సో ఎలిజిబిలిటీ సంబంధించి మనం ఇక్కడ చూస్తే ద ఆంధ్రప్రదేశ్ EAPSET 2024 ఎగ్జామ్ క్వాలిఫై ఉండాలి. సో కాబట్టి ఎవరైతే రాసింటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. కట్ ఆఫ్ పర్సెంటైల్ ఆర్ మోర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ EAPSET 2024 కండక్టెడ్ బై ఆంధ్రప్రదేశ్. ఆ ర్యాంక్ బేస్ ప్రకారమే కట్ ఆఫ్ పర్సెంటైల్ ఉంటుంది. సో జనరల్ కేటగిరీ వారికి క్వాలిఫైయింగ్ క్రైటీరియా 15th పర్సెంటైల్ ఇచ్చాడు. కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి అప్ టు 40,382 ఉండాలి. SC ST BC అండ్ PWD పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి 14th పర్సెంటైల్ ఉండాలి. ఇట్ మీన్స్ అప్ టు 48,459 ర్యాంక్ వచ్చి ఉండాలి, కట్ ఆఫ్ ర్యాంక్ అది. అలాగే ఓసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి, పర్సన్స్ విత్ డిజబిలిటీ వారికి 45th పర్సెంటైల్ వచ్చి ఉండాలి. అప్ టు 40,382 ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంటుంది వారికి. సో ఇంకా పూర్తి ఎవరైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్లోగా వీడియో పాస్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో మినిమం ఏజ్ వచ్చేసి షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 17 years యాజ్ ఆన్ 31st December 2024. 17 years కంప్లీట్ అయి ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ లేదు. సో మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ బోర్డులో బయాలజీ అంటే బైపీసీ కోర్స్ చదివి ఉండాలి. అలాగే ఇంగ్లీష్ కంపల్సరీ ఉండాలి. లేదంటే 10+2 పాస్డ్ అంటే
దానికి ఈక్వలెంట్ సబ్జెక్టు బయాలజీతో ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అలాగే బ్రిడ్జ్ కోర్స్ కూడా చదివి ఉండవచ్చు విత్ బయాలజికల్ సైన్సెస్. అలాగే ఫర్ ఓసీ క్యాండిడేట్స్కి వచ్చేసి షుడ్ హ్యావ్ సెక్యూర్డ్ 45% అగ్రిగేట్ మార్క్స్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్స్లో 45% వచ్చి ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకు అయితే 40% సైన్స్ సబ్జెక్ట్స్లో 40% వచ్చినా సరిపోతుంది. సో స్టూడెంట్స్ షల్ బీ మెడికల్లీ ఫిట్గా ఉండాలి. ఒకసారి మాత్రమే కౌన్సిలింగ్కి అప్లై చేస్తారు. ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ డొమికల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ. ఇది లోకల్ నాన్ లోకల్ సంబంధించినది. ద నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ 15% అన్రిజర్వ్డ్ సీట్స్ ఓన్లీ. సో మిగతా 85% సీట్స్ లోకల్ ఏరియా. అయితే లోకల్ ఏరియా వాళ్ళు 15%లో ఉండవచ్చు, 85%లో కూడా లోకల్ ఏరియా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. రిజర్వేషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద లోకల్ క్యాండిడేట్స్. ఇదంతా కూడా లోకల్ క్యాండిడేట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఎవరైనా పూర్తి విషయాలు కావాలనుకుంటే వీడియో పాస్ చేసి చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు ఎవరెవరు లోకల్ ఏరియా అనేది ఇక్కడ ఇచ్చాడు. సో ఇక్కడ చూస్తే మనకు డిస్ట్రిక్ట్ ఆఫ్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం వీరు ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు అవుతారు. అలాగే కర్నూలు, అనంతపూర్, కడప, కర్నూలు, చిత్తూరు అండ్ నెల్లూరు వీరు ఎస్వి యూనివర్సిటీకి లోకల్ ఏరియా అవుతారు. సో లోకల్ ఏరియా సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవి. క్యాండిడేట్స్ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్. ఎవరైనా సరే బైఫర్కేషన్ ద్వారా యువతలకు వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్కు అక్కడ మనకు 7 అకాడమిక్ ఇయర్స్ కంటిన్యూగా చదివినట్లుగా ఉండాలి. ఉన్న వాళ్ళైతే లోకల్ అవుతారు మన ఏరియాలో. అలాగే క్యాండిడేట్స్ అండర్ ఎలిజిబుల్ 15% ఆఫ్ ద అవైలబుల్ సీట్స్ ఆర్ అన్రిజర్వ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్. సో ఈ ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీకి సంబంధించినటువంటి లోకల్ ఏరియా, నాన్ లోకల్ ఏరియా సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా. రిజర్వేషన్ యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ ఉంటాయి. అలాగే రిజర్వేషన్ ఫర్ బీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి బీఎస్సీ నర్సింగ్లో బీసీఏకు 7%, బీకు 10%, బీసీసీకి 1%, బీసీడీ 7%, బీసీఈ 4% ఉంటుంది. ఇది కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ద్వారా అటెస్టేషన్ చేయించుకొని తీసుకురావాల్సి ఉంటుంది. అప్పుడైతేనే ఈ రిజర్వేషన్ చెల్లుతుంది. అలాగే సర్టిఫికేషన్ ఆఫ్ క్యాస్ట్, ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ విత్ బార్కోడ్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆర్ తెలంగాణ. సో బార్కోడ్తో పాటు వచ్చి ఉండాలి అది. సో మైనారిటీ అయితే మైనారిటీ ఇన్స్టిట్యూట్ ద్వారా, మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చినటువంటి సర్టిఫికేట్ ఇక్కడ ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా నాట్ లేటర్ దాన్ 3 months, 3 months కన్నా ముందువి చెల్లవు. సో 3 months బిఫోరే తీసుకుని ఉండాలి. అంటే రీసెంట్గా తీసుకుని ఉంటే ఇంకా మంచిది. సో ఎవరైతే ఈ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ చేయించుకొని పెట్టుకోవడం మంచిది. సో ఫీట్ పర్టికులర్స్ వచ్చేసి ఇక్కడ మనకు చూస్తే స్పెషల్ ఫీజు వచ్చేసి అడ్మిషన్ ఫీజు, క్లినికల్ అటాచ్మెంట్, ట్రాన్స్పోర్టేషన్, లైబ్రరీ ఫీజ్, కాషన్ మనీ డిపాజిట్ రీఫండబుల్. ఇక్కడ మనకు ఫస్ట్ ఇయర్లో 10,000 ఉంది, సెకండ్ ఇయర్లో 4,500, థర్డ్ ఇయర్లో 4,500, ఫోర్త్ ఇయర్ 4,500 రూపీస్ ఉంది ఫీజు కూడా. సో ఫస్ట్ ఇయర్లో వచ్చేసి రీఫండబుల్ 5/5 చూడండి, కాషన్ మనీ 2,500 మాత్రమే రీఫండబుల్ అది. అలాగే యూనివర్సిటీ ఫీజు వచ్చేసి 5,600 రూపీస్ అట్ ద టైమ్ ఆఫ్ డౌన్లోడింగ్ ద అలాట్మెంట్ ఆర్డర్ త్రూ ఆన్లైన్లో అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న సమయంలో ఈ ఫీ పే చేయాల్సి ఉంటుంది. యూనివర్సిటీ ఫీ వన్స్ పేడ్ షల్ నాట్ బీ రీఫండెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. సో ఒకసారి పే చేసిన తర్వాత యూనివర్సిటీ ఫీ తిరిగి ఇవ్వబడదు, అంటే 5,600 రూపీస్ తిరిగి ఇవ్వబడదు. ప్రొసీజర్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఓసీ క్యాండిడేట్స్ అయితే 2,360 రూపీస్ అలాంగ్ విత్ జిఎస్టీ, బీసీ ఎస్సీ ఎస్టీలకు అయితే 1,888 రూపీస్ అలాంగ్ విత్ జిఎస్టీ. సో రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బీ రీఫండెడ్ ఆర్ అడ్జస్టెడ్ టు ఏ ఫర్దర్ డేట్ ఆర్ కన్సిడర్డ్ ఫర్ ఎనీ అదర్ కోర్స్ దెన్ అప్లైడ్. ఒకసారి అప్లై చేసిన తర్వాత ఈ ఫీజు తిరిగి ఇవ్వబడదు, ఇతర కోర్సులకు కూడా అన్వయించబడదని మనం గుర్తుంచుకోవాలి. డు నాట్ సెండ్ ద ప్రింట్అవుట్ ఆఫ్ అప్లికేషన్ టు ద యూనివర్సిటీకి ప్రింట్అవుట్ అప్లికేషన్ పంపరాదు. ఈ ప్రింట్అవుట్ అప్లికేషన్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అడ్మిషన్ టైంలో వెరిఫికేషన్ చేసేటప్పుడు మనం చూపించవలసి ఉంటుంది. కాబట్టి ప్రింట్అవుట్ అప్లికేషన్ జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ ప్రస్తుతానికైతే ఓన్లీ ఆన్లైన్ ద్వారానే అప్లై చేయవలసి ఉంటుంది. అప్లికేషన్స్ త్రూ ఆన్లైన్. సో మనకు ఈ ఆన్లైన్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ కూడా అన్నీ కూడా పీడిఎఫ్ రూపంలోనే వారు చెప్పినటువంటి దాని ప్రకారం మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్స్ తీసుకుంటారు. రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్.
క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు చెక్ దేర్ ఎలిజిబిలిటీ టు అప్లై ఫర్ ద బీఎస్సీ నర్సింగ్ కోర్స్. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఫీజు తిరిగి ఇవ్వబడదు కాబట్టి మీరు ఎలిజిబుల్ కాదో చెక్ చేసుకోమని చెప్తున్నారు ఇక్కడ. ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు డౌన్లోడ్ అండ్ ద రీడ్ ప్రాస్పెక్టస్ ఆఫ్ ద కోర్స్. సో ప్రాస్పెక్టస్ పూర్తి చదవమని చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ప్రొసీజర్ ఆఫ్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఆన్లైన్ పేమెంట్. ఇక్కడ చూస్తే ముందుగా మనకు ఫస్ట్ ఆప్షన్లో ద రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ ఫీ కెన్ బి పేడ్ త్రూ క్రెడిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్. దీని ద్వారా మనం పే చేయవచ్చు అమౌంట్ని. అండ్ ద రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ ఫీ పేడ్ బై ద అప్లికెంట్ ఈజ్ నాట్ రీఫండబుల్. సో తిరిగి ఇవ్వబడదు. రీడ్ ద నోటిఫికేషన్ ప్రాస్పెక్టస్ రెగ్యులేషన్స్ ఆర్ కేర్ఫుల్లీ. ఓకే, సో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ సంబంధించి చూస్తే ఇక్కడ పూర్తిగా సర్టిఫికేట్స్ రిక్వైర్డ్ టు అప్లోడ్ ఆఫ్టర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫ్రమ్ ఆన్లైన్లో అప్లై చేసే సమయంలో మనం ఏ డాక్యుమెంట్స్ని మనము అప్లోడ్ చేయవలసి ఉంటుంది అనేది ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ సో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో మనకు ఏపీ ఈఏపీసెట్ 2024 ర్యాంక్ కార్డు ఖచ్చితంగా మ్యాండేటరీది. సో పీడిఎఫ్ రూపంలో మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. 100 KB సైజ్ ఉండాలి. అలాగే క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఖచ్చితంగా చేయాలి. ఇది జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. 500 KB సైజ్తో ఉండాలి. సో ర్యాంక్ కార్డ్ వచ్చేసి 1000 KB అండి, 100 KB కాదు, 1000 KB. అలాగే థర్డ్ చూస్తే స్పెసిఫిక్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్స్. సో అంటే సిగ్నేచర్ సపరేట్గా ఉండాలి. ఇది జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మాట్లో 500 KBతో ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఆర్ ఎస్ఎస్సి మార్క్స్ మేము పీడిఎఫ్ రూపంలో ఉండాలి, 1000 KB. అలాగే మెమోరాండం ఆఫ్ మార్క్స్. సో మార్క్స్ ఇంటర్మీడియట్ మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ మార్క్స్ ఏదైనా కావచ్చు, బ్రిడ్జ్ కోర్స్ కావచ్చు, పీడిఎఫ్ రూపంలో 1000 KBతో ఉండాలి. ఇంటర్మీడియట్ టీసీ సో పీడిఎఫ్ రూపంలో ఉండాలి, లేదా ఇది 1000 KBతో ఉండాలి. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ సో వచ్చేసి ఇవి పీడిఎఫ్ రూపంలో ఉండాలి, 1000 KB. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th to 10th క్లాసెస్ సో పీడిఎఫ్ రూపంలో 1000 KB. అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం అనుకున్న వాళ్ళతో ఎంఆర్ఓతో అటెస్టేషన్ చేసినది ఏపీ కానీ తెలంగాణ వాళ్ళు కానీ పీడిఎఫ్ రూపంలో అప్లై చేయాల్సి ఉంటుంది 1000 KBతో. అలాగే ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేషన్ ఆఫ్ పేరెంట్ ఫర్ నాన్ లోకల్ స్టేటస్ అయితే ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఉండాలి 1000 KBతో పీడిఎఫ్ రూపంలో. అలాగే మైగ్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ TS to ఏపీకి వచ్చినట్లుగా పీడిఎఫ్ 1000 KBతో ఉండాలి. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ 3 months బిఫోర్ చేసినదే ఉండాలి. సో పీడిఎఫ్ రూపంలో ఉండాలి 1000 KB. అలాగే మైనారిటీ వాళ్ళు అయితే మైనారిటీ బీసీసీ సర్టిఫికేట్, క్రిస్టియన్స్ అయితే అలాగే ముస్లిమ్స్ అయితే BCE సర్టిఫికేట్ పీడిఎఫ్ రూపంలో 1000 KBతో ఉండాలి. అలాగే పర్సన్ విత్ డిజేబుల్డ్ వారు లేటెస్ట్ 3 months కింద అప్లై అటెస్టేషన్ చేసుకున్నటువంటి లేదా ఎంఆర్ఓ సిగ్నేచర్తో తీసుకున్నటువంటి సర్టిఫికేట్ ఉండాలి 1000 KBతో పీడిఎఫ్ రూపంలో. లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా విత్ వ్యాలిడ్ వైట్ రేషన్ కార్డుతో ఉండాలి పీడిఎఫ్ రూపంలో 1000 KB. ఆధార్ కార్డు ఐడెంటిటీ అది సో పీడిఎఫ్ రూపంలో ఉండాలి 1000 KB. ఓవర్సీస్ సర్టిఫికేట్ ఇది పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఓవర్సీస్ అనమాట, వీటి కోసం ఆ సర్టిఫికేట్ ఉండలేదు, అది కూడా మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ 9th నుంచి 17th వరకు ఉన్నవి మాండేటరీ కాదు, ఖచ్చితంగా ఉంటే చాలా మంచిది, ఉంచుకోవడం బెటరే. సో 1 to 8 ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా మాండేటరీ సర్టిఫికేట్స్ అనమాట, ఇవి మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకు ఈ హెల్త్ యూనివర్సిటీ వారు మనకు డూస్ అండ్ డోంట్స్ కింద కొన్ని ప్రికాషన్స్ ఇచ్చారు. డు నాట్ యూజ్ మొబైల్స్, ట్యాబ్స్ అండ్ ఐప్యాడ్స్. సో మనము మొబైల్స్ కానీ ట్యాబ్స్ కానీ ఐప్యాడ్స్ కానీ యూజ్ చేయొద్దండి అప్లై చేసేటప్పుడు, కంప్యూటర్ యూజ్ చేసుకోవడం ఉత్తమము. సో ఓన్లీ యూజ్ డెస్క్టాప్ కంప్యూటర్స్ ఆర్ ల్యాప్టాప్స్ విత్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్. అప్లై చేసేటప్పుడు ఈ డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్స్ కానీ యూజ్ చేయండి, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లోనే ఆన్లైన్ అప్లై చేయండి. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఓపెన్ ద వెబ్ బ్రౌజర్ ఇన్కాగ్నిటో మోడ్ టు అవాయిడ్ ఫిల్లింగ్ రాంగ్ డేటా. సో రాంగ్ డేటా ఫిల్అప్ చేయకుండా ఇన్కాగ్నిటో మోడ్లో అప్లై చేయమంటున్నారు. అలాగే డు నాట్ సెలెక్ట్ ఆర్ ఎంటర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ విచ్ క్యాన్ బీ ఎ లయబుల్ ఆర్ క్రిమినల్ యాక్షన్. సో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయొద్దండి. అలాగే అవాయిడ్ యూజింగ్ స్లో ఇంటర్నెట్ ఫెసిలిటీ. సో స్లో ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉన్నప్పుడు మీరు అప్లై చేయకండి. కీప్ యువర్ మొబైల్ విత్ యూ టిల్ ద క్లోజర్ ఆఫ్ అడ్మిషన్స్ అండ్ డు నాట్ బ్లాక్ ఎస్ఎంఎస్ బ్లాక్ చేయొద్దండి. అలాగే మొబైల్ ఎప్పుడు కూడా మీ దగ్గర ఉంచుకోండి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ SMS రూపంలో కానీ మెయిల్ రూపంలో కానీ వస్తుంటుంది, మీరు మొబైల్లో చెక్ చేసుకోవచ్చు. అలాగే కీప్ యువర్ ఈమెయిల్ ID అండ్ వాచ్ రెగ్యులర్లీ. ఈమెయిల్ ID రెగ్యులర్గా చెక్ చేస్తుండండి, మెయిల్స్ ఏమైనా రావచ్చు యూనివర్సిటీ నుంచి. డు నాట్ షేర్ యువర్ యూజర్ ID అండ్ పాస్వర్డ్ టు ఎనీ అదర్ పర్సన్స్. వేరే పర్సన్స్కి యూజర్ ID కానీ పాస్వర్డ్ కానీ షేర్ చేయొద్దండి. శాంపుల్ సర్టిఫికేట్స్ త్రో విచ్ సర్టిఫికేట్ నంబర్ ఆర్ టు బి ఎంటర్డ్ ఇన్ ద అప్లికేషన్. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ స్టడీ సర్టిఫికేట్స్ కానీ సచివాలయంలో మీరు అప్లై చేసినప్పుడు ఆ కార్నర్లో మనకు అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, సో ఆ నెంబర్ని జాగ్రత్తగా ఎంటర్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నాం కదా మనము కమ్యూనిటీ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో మనకు ఆర్ఎంఆర్ ద్వారా క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చాడు, ఈ నెంబర్ని మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇదే మనము ఆన్లైన్లో మనం అడిగిన చోట ఆ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మిత్రులు షేర్ చేయడం మరొకండి. థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ సపోర్ట్.